హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. ప్రతి దేవుడు చాలా శక్తివంతమైన వారే అండి. ఒక్కో దేవునికి ఒక్కో విశిష్టత ఉంటుందన్నమాట. మనకు అనుకూలంగా లేరని, ఇక మనకు అవసరం లేదని, మనకు ఎలాగో ఉపయోగపడరు అని, మన కోరికలు తీర్చడం లేదు అని దేవుళ్ళని కూడా వదిలేస్తున్నామా అని అనిపిస్తుంది. మన కర్మానుసారం మన కోరికలు అనేవి నెరవేరుతూ ఉంటుందండి. మన సంకల్పం బలమైనది అయితే ఆ దైవ కటాక్షం మరి కాస్త తొందరగా మనపై ఉంటుందన్నమాట. మన పూర్వీకుల నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వస్తున్న సుబ్రహ్మణ్య స్వామి వారిని ఇప్పటి కాలం వారు సరిగా పూజించడం లేదు అని అనిపిస్తుంది. అవసరం ఉన్నవారు మాత్రమే స్వామివారిని పూజిస్తున్నారు. కానీ ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించాలండి. పిల్లలకు మంచి జ్ఞానం కలగడానికి, ధైర్యానికి, ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం సవ్యంగా సాగడానికి, అలాగే గ్రహాల అనుకూలతకు స్వామివారిని నిత్యం స్మరించాలన్నమాట. అలాగే వివాహం కానీ, ఆరోగ్యం కానీ, సంతానం కానీ ఎటువంటి సమస్య లేకుండా వంశాభివృద్ధి కలగడానికి కూడా మనం నిత్యం స్వామివారిని ఆరాధించాలండి. అలాగే స్వామివారి సుబ్రహ్మణ్య అష్టకం స్తోత్రాలు పఠించడం వలన సర్పదోషాలు తొలగిపోతాయన్నమాట. ఇక రుణహర కుజ స్తోత్రం పఠించడం వలన కూడా అప్పులు అనేవి క్రమంగా తీరిపోతాయండి. గౌరీ శంకర తనయ సుబ్రహ్మణ్య, జ్ఞానంలో అధికుడు, గౌరీ శంకరులకు ముద్దుల తనయుడండి. శివతేజంతో జన్మించారు సుబ్రహ్మణ్య స్వామి వారు. సుబ్రహ్మణ్య స్వామి జననం విన్న మహాపుణ్యం అండి మనకు. సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనంగా తీసుకొని 6 ముఖాలు 12 చేతులతో ఉగ్ర రూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను, మరో 6 చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని అనుకొని సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయం పొందుతారండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయన్నమాట. పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన యోగం కలుగుతుంది. అలాగే సౌభాగ్యం కలుగుతుందండి. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారనమాట. అలాగే వంశాభివృద్ధి కూడా బాగా ఉంటుంది. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషంతో బాధపడే వారికి, సకాలంలో వివాహం కాని వారికి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం చేసినట్లయితే షష్ఠి రోజున వీరికి అనుకున్నట్టుగా శీఘ్రంగా కళ్యాణ సంతాన యోగం అనేది కలుగుతుందండి. మనసార స్వామి వారిని శరణు వేడితే కరుణించే కరుణామూర్తి సుబ్రహ్మణ్య స్వామి వారు. తమిళనాడు వారైతే సుబ్రహ్మణ్య స్వామి వారిని విశేషంగా ఆరాధిస్తారండి. ప్రతిరోజు కూడా మనం ఫలితం ఆశించకుండా భక్తితో భగవంతుని పూజించుకోవాలండి. అప్పుడే మనకి కూడా భగవంతుడి కరుణా కటాక్షాలు అనేవి సంపూర్ణంగా ఉంటాయన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరిపూర్ణ కటాక్షాలు మా అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి.